నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా జీవితంలో కష్టాలు సవాళ్లు ఎప్పటికీ తీరిపోవా అని? అయితే ఈనాటి మన విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. మనకు ఎదురయ్యే కష్టాలు కేవలం బాధను మాత్రమే ఇవ్వవు, అదొక అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతాయి అని మీకు తెలుసా? అవును, ఈ కష్టాలన్నీ ముగిసే ముందు దైవం మనకు పంపే 7 స్పష్టమైన సంకేతాలను మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. చూడండి, ఇక్కడొక అద్భుతమైన మాట ఉంది. ప్రతి చీకటి శాశ్వతం కాడు. అంటే జీవితంలో సమస్యలు ప్రస్తుతం ఎంత భయంకరంగా ఉన్నా సరే, వాటి తర్వాత తప్పకుండా ఒక కొత్త వెలుగు వస్తుందని అర్థం. కష్టం తొలగిపోయి మనకు ఆశించిన సంతోషాలు రాబోతున్నాయనడానికి ఈ మాట ఒక స్పష్టమైన నిదర్శనం. ఇది కేవలం ఏదో పాజిటివ్గా ఫీలవడానికి చెప్పుకునే మాట కాదు, ఇది ఒక గొప్ప జీవిత సత్యం. ఈ ప్రయాణంలో ఈరోజు మనం ప్రధానంగా ఒక 5 ముఖ్యాంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. చీకటి తర్వాతొచ్చే కొత్త వెలుగు, మన బాహ్య ప్రపంచంలో జరిగే మార్పులు, ఏకాంతం మరియు సంకల్పబలం, అంతర్గత ప్రశాంతత మరియు చివరగా మన భయాన్ని పోగొట్టే ఆ దైవిక సంకేతాలు. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా, చీకటి తర్వాత వెలుగు. అసలు ఒక కొత్త జీవితానికి మనం ఎలా సన్నద్ధమవుతామో ఇక్కడ తెలుసుకుందాం. మన జీవితం ఒక గొప్ప మలుపు తీసుకోబోతున్నప్పుడు, ముఖ్యంగా కష్టాలన్నీ ముగిసిపోయే ఆ సరైన సమయంలో దైవం మనకు స్పష్టంగా 7 సంకేతాలను పంపిస్తుందట. అవును, 7 సిగ్నల్స్. ఈ సంకేతాలను మనం కరెక్ట్గా గుర్తుపట్టగలిగితే చాలు, ఒక కొత్త దశ మొదలవుతోందని మనకు పూర్తి భరోసా దొరికేస్తుంది. ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులన్నీ క్లియర్ అవ్వబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ విభాగానికి వస్తే, అసలు మన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంలో అంటే బయటి వాతావరణంలో ఎలాంటి ఆశ్చర్యకరమైన మార్పులొస్తాయో గమనిద్దాం. ఇక్కడే మనకు మొదటి సంకేతం కనిపిస్తుంది. ఎవ్వరూ ఊహించని కొత్త అవకాశాలు తలుపు తడతాయి. అదెలా ఉంటుందంటే, సడన్గా ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఏదో చిన్న పుస్తకం చదువుతుంటే ఇన్నాళ్లుగా మనల్ని వేధించిన క్లిష్టమైన ప్రశ్నలకు అకస్మాత్తుగా సమాధానాలు దొరకవచ్చు. అసలు కలలో కూడా ఊహించిన మార్గాల్లో మనకు ఎంతో అవసరమైన వ్యక్తులు తారసపడతారు. ఇదంతా ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది గదో, కానీ అది దైవం మనకు చూపిస్తున్న కొత్త దారి అనటానికి స్పష్టమైన గుర్తు. మరో ముఖ్యమైన సంకేతం చూస్తే, పాత బంధాలు, కొన్ని అలవాట్లు మనకు దూరమవుతాయి. సాధారణంగా మనమేమనుకుంటాం, అన్ని దూరమైపోతున్నాయే అని కంగారు పడతాం, ఒక రకమైన వినాశనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు నిజం వేరే ఉంది. పాత తలుపులు మూసుకునేది ఎందుకంటే, కొత్త కనెక్షన్స్కు దారితీయడానికే. దైవం మనకు కొత్త అవకాశాలనివ్వడం కోసమే పాత వాటిని పక్కకు జరుపుతుంది. సో, బాధపడకుండా ఆ కొత్త మార్పును స్వాగతించడానికి మనం రెడీగా ఉండాలి. మూడవ విభాగం, ఏకాంతం మరియు మన సంకల్పబలం గురించి. బలాన్ని పుంజుకోవడానికి మన ఆత్మశక్తిని వినడం గురించి. ఈ మార్పు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా సడన్గా సైలెంట్ అయిపోయి ఒంటరిగా ఉండాలనుకుంటే చాలు, సమాజం వెంటనే వీరికి డిప్రెషన్ వచ్చేసింది అని ముద్ర వేసేస్తుంది కదా. కాని అసలు విషయం అది కాదు సుమా. అదొక పవర్ఫుల్ సంకేతం. మన ఆత్మశక్తిని, మన ఇన్నర్ వాయిస్ని వినడానికి ఏర్పడే ఒక బలమైన కోరికది. ఇప్పటివరకు గుంపులో జీవించిన మనం ఇప్పుడు నిశ్శబ్దాన్ని కోరుకుంటాం. ఎందుకంటే కష్టాలకు కావలసిన అసలైన పరిష్కారాలు ఈ ఏకాంతం నుండే మనకు దొరుకుతాయి. ఈ ప్రాసెస్ ఎంత అద్భుతంగా, క్రమబద్ధంగా జరుగుతోందో చూడండి. ఒక ఆలోచన అకస్మాత్తుగా రావడం, వెంటనే దానిపై మనం చిన్న నిర్ణయాలు తీసుకోవడం, ఆ చిన్న నిర్ణయాలే ఊహించని విధంగా పెద్ద పెద్ద యాదృచ్ఛిక సంఘటనలుగా మారిపోవడం చూస్తాం. వెంటనే రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అంటే మన సంకల్ప బలం ఎంతగా పెరిగిపోతుందంటే మన ఆలోచనలే ఫ్యూచర్గా మారిపోతాయి. ఇదంతా ఏదో గాలివాటానికి జరగదు, దైవిక శక్తి తోడై మన సంకల్ప బలానికి దక్కుతున్న రిజల్ట్ ఇది. ఇప్పుడు 4వ దశ. ఇక్కడే మనకు అసలైన ప్రశాంతత, మానసిక మరియు ఆధ్యాత్మిక పరిణామం కనిపిస్తాయి. పతంజలి యోగసూత్రాల్లో చిత్తవృత్తి నిరోధః అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దీని అర్థమేంటంటే, మనస్సులోని ఆలోచనా తరంగాలను కంట్రోల్లో ఉంచుకోవడం. తర్వాతి సంకేతం సరిగ్గా ఇదే. నిన్నటిదాకా ఎవరైనా చిన్న మాటంటే చాలు విపరీతమైన కోపం, చిరాకు వచ్చేసేవి కదా. కాని ఇప్పుడు అవేమీ మనల్ని బాధించవు. ఆ చిన్న చిన్న సమస్యలు మనల్ని కదిలించలేవు. మనసు పూర్తి శాంతి స్థితిలోకి వెళ్ళిపోతోంది అనడానికి, ఒక కొత్త దశ మొదలవుతోందనడానికి ఇదొక గొప్ప సంకేతం. ఇక్కడ మరొక అత్యంత ఆసక్తికరమైన సంకేతం గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు.
బయట మనకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, అవన్నీ ఏమీ పూర్తిగా సాల్వ్ అయిపోవు. కానీ మన లోపల మాత్రం ఒక అనిర్వచనీయమైన, అసలు కారణమే లేని సంతోషం కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత టెన్షన్గా ఉన్నా మనస్సులో మాత్రం ఎవరూ చెరిపేయలేని ప్రశాంతతొచ్చేస్తుంది. అంటే సహజంగానే మనసు ఒక సరికొత్త జీవన దశలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైపోయిందనర్థం. భలే ఉంది గలా! పాత స్థితికి ఈ కొత్త ఆవిర్భావానికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పటివరకు మనం ఒకే దిశలో ప్రయాణించాం, కాని ఇప్పుడు మన ఆధ్యాత్మిక ఫ్రీక్వెన్సీ పూర్తిగా మారిపోతుంది. అకస్మాత్తుగా అంతరాత్మ మేల్కొని ఒక కొత్త పాజిటివ్ మార్గం వైపు మనల్ని నడిపిస్తుంది. ఇది కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన మార్పుకి దారితీస్తుంది. ఆలోచనలు పూర్తిగా ఒక సరికొత్త దారిలో వెళ్లడం మొదలవుతుంది. చివరిగా 5వ విభాగానికి వచ్చేద్దాం. మనలోని భయాన్ని పోగొట్టి కొత్త వెలుగులోకి ఎలా అడుగుపెట్టాలో ఇక్కడ చూద్దాం. కష్టాలు భయపెట్టడానికి కాదు, ధైర్యవంతులుగా మార్చడానికి వస్తాయి. వావ్! ఎంత పవర్ఫుల్ కొటేషన్ కదా! ఈ దైవిక సంకేతాలన్నీ మనకు నిరూపించేది కూడా ఇదే. కష్టాలు వచ్చాయంటే మనం కృంగిపోవడానికి కాదు, మన మనసులో ధైర్యాన్ని నింపడానికి, మన ఆత్మలు బలంగా మార్చడానికి మాత్రమే వస్తాయి. కాబట్టి ఆ భయాన్ని వదిలేసి ఈ పరిస్థితుల వెనుక ఉన్న ఆ దైవిక ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి చివరగా మనల్ని మనం అడుక్కోవలసిన ఒకే ఒక్క ప్రశ్న: ఈ దైవిక సంకేతాలు మనకిస్తున్న ఆ ధైర్యాన్ని స్వీకరించడానికి మన ఆత్మ నిజంగా సిద్ధంగా ఉందా? పాత భయాలను వదిలేసి ఆ గొప్ప మార్పును ఆహ్వానించడానికి మనం రెడీనా? ఈ ప్రశ్నతోనే నేను ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. ఎల్లప్పుడూ ఆ కొత్త వెలుగును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందాం. ధన్యవాదాలు.